నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు లేట్, ముచ్చట్లు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రేపే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ వస్తున్నారంట ఢిల్లీ నుండి సోనియా గాంధీ మేడం. ఎండిన పొలాలను చూసి బాధపడ్డ కేసీఆర్ సారు పొట్టు పొట్టుగా అరుచుకున్నాడు చేయి గుర్తు లీడర్లను. జనాలల్లా బీజేపీకి మస్తు క్రేజ్, ఈసారి సుత పక్కా అంట జోరు. మార్కెట్లోకి కొత్త బండి నడుస్తుందంట సోలార్ పవర్ తోని. మొన్న కేసీఆర్ సారు గట్ల బయటికి వచ్చిండో లేదో చేగుర్తు పార్టీ లీడర్లు దెబ్బకి నీళ్లు వదిలిండ్రు. ఇగో మళ్ళీ ఇప్పుడు సుతా కేసీఆర్ సారు బయటకు వచ్చిండు. సారు మళ్ళేడికి వేయిండు, గా ముచ్చట్లేందో ఓసారి అడుచుకొని వద్దాం పాల్ని. అవునల్లా చాలా దినాల తర్వాత మొన్ననే కేసీఆర్ సార్ బయటకు వచ్చిండు. సార్ గట్ల బయటకు వచ్చి పొలం బాట పట్టిండు. అట్లా ముదుగుల జనగాం జిల్లా అటెంకాల సూర్యాపేట జిల్లాకు పోయిండు. పోయిగా ఊర్లలో ఎండిపోయిన పంటలను పొలాలను చూసి మస్తు బాధపడ్డాడు సారు. ఇయాల సుత సార్ గట్లనే పొలం బాటలా కరీంనగర్ జిల్లాకు పోయిండంట. కరీంనగర్ లో ముగ్దంపూర్ అటెంకాల బోయినపల్లిలో ఊర్లకు పోయి ఎండిపోయిన పంటలను పొలాలను పరిశీలించిండంట. ఈసారి సుత మునుపు లెక్కనే కేసీఆర్ సార్ మంచిగానే చేయి గుర్తుపాటి లీడర్లను నడుచుకున్నాడు. సార్ మాటలు మీర్సుతో పాలిన్నుర్రే. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను. ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చెవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలో చెప్పానంటే ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చిరాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు, మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఈగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 2-3 ఉన్నాయి, చిన్న చిన్న అవి చెప్పేస్తాను. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా? కరీంనగర్ కానీ, మెదక్ కానీ, గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఇంకా అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు. ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను, మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం వింటే. ఇక్కడ చాలామందికి తెలివై, నిజాలు తెలివై. నేను ఇప్పుడు చెప్తాను, మీకు విప్పి చెప్తాను. ముందు 4 పాయింట్స్ ఉన్నాయి నాకు. ఇవాళ వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలు, ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు, కానీ తప్పించుకోలేరు. నేను హెచ్చరిస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఎండిన పంట రాళ్లవాన అని మీరు అనుకుంటా ఉన్నారు. రాళ్లవాన కాదు, దాని ద్వారా పోయింది 1,50,000 ఎకరాలు. కానీ 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి. నేను పర్యటించిన 4-5 గ్రామాలలో, నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి ఆ వెదిర కావచ్చు, గంగాధర కావచ్చు, ఇంకో చోట ఎండిపోయిన వరి చేలు తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి
ప్రేమ ఎడ్డిది గుడ్డిది అనుకున్నా కానీ ఈ రోజే తెలిసింది మస్త్ అంటే మస్తు పిచ్చిది అని సుత. వామ్మో వామ్మో, గింత ఘోరంగా ఉంటుందా జనాలు? చీచి, అసలు వీళ్ళ మనుషులేనా? అసలు గిట్లా చేస్తానికి కొంచెమన్నా సిగ్గుండాలి. వామ్మో, నా నోటితో నేనుగా ముచ్చట చెప్పలేను కానీ మీరే చూడండి. దేవుడా, ఎంత ఘోరం! రోజు రోజుకు లోకం ఏమైపోతుందో ఏమో అర్థమైతలేదు. అగో అక్కడ కరెంట్ వాళ్ళు ఎక్కింది లైన్ మ్యాన్ అనుకున్నారా ఏంది? అసలే కాదోల్లా, కమి ఆడ మనిషి. అవునల్లా, ఈ ముచ్చట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోకాపూర్ లో జరిగిందంట. గా అక్కకు 3 పిల్లలు ఉన్నారంట. అయితే గా అక్కకు 3 పిల్లలు ఉన్నా కూడా ఇంకొక పోరంతోని ప్రేమ వ్యవహారం నడిపించిందట. నిజమల్లా, గా పోరం సుత మన ఇంట్లోనే ఉంచుకుందామని గా అక్క పెనిమిటిని అడిగిందట. గట్ల ఉంచితే మంచిగా పైసలు ఇబ్బంది ఉండదు, మంచి మంచి సౌలతులు ఉంటాయని పెనిమిట్ కి చెప్పిందట. ఇక గట్ల చెప్పంగానే ఏ పెనిమిటికైనా ఎంత కోపం వస్తుందలా. అచ్చు గట్లనే గార్నాక్సుతో ఫుల్లుగా కోపం వచ్చిందట. ఇక పొట్టు గారుచుకున్నాడట. గట్ల పెనిమిటి మాటలు అనగానే ఇంత పని కత్తవా అని ఆ అక్క గానే ఇంటి చుట్టుపక్కల ఉన్న ఒక కరెంటు పోల్ ఎక్కి నేను వైర్లను పట్టుకొని చేస్తానని బేరిచ్చిందట. ఇక నయ్యం, ఆ టైంలో కరెంటు లేదు. ఒకవేళ కరెంటే ఉంటే గా అక్క అగ్గిపుల్లలాక మండిపోయేది. గాడున్న జనాలందరూ కలుగజేసుకొని జల్దిన అక్కను కిందికి దించిర్రట. ఇక భర్త కోపం ఆపుకోలేక పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళిద్దరి మీద పోలీస్ కేసు పెట్టిండంట. అయినా గట్ల చేయనికి కొంచెమైనా సిగ్గుండాలి కదా. పెళ్ళై 3 పిల్లలు ఉన్నారు, మంచిగా ఉండేదానికి గిట్లా చేసుడేంది అని ముచ్చట తెలిసిన మంది అంటున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇంకా మిగిలిన చేగుర్తు పార్టీ లీడర్లు రేపు తెలంగాణ జనజాత పేరుతో మస్తు పెద్దగా మీటింగ్కి ఏర్పాట్లు చేస్తున్నారు. అవునుల్లా, అక్కడ ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం చలో. అవునల్లా, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇంకా మిగిలిన చేయి గుర్తు పార్టీ లీడర్లు అందరు కలిసి తుగ్గూడల మస్తు పెద్ద మీటింగ్ కి జోర్దార్గా ఏర్పాట్లు చేస్తున్నారు పో. అంతేకాదోలా, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ దగ్గరుండి మరిగా ఏర్పాట్లని అన్ని చూసుకుంటున్నారంట. ఈ మీటింగ్ కి చాలా మంది చేయి గుర్తు పార్టీ లీడర్లు పెద్ద సార్లు అందరు వస్తున్నారంట. ఢిల్లీ నుండి సోనియా గాంధీ మేడం, ఇంకా వాళ్ళ బిడ్డ ప్రియాంక గాంధీ మేడం, రాహుల్ గాంధీ సారు, అటెంకల మల్లికార్జున్ ఖర్గే సార్ సుత మీటింగ్ కోసం అని తెలంగాణకు వస్తున్నారు. దగ్గర ఈ మీటింగ్ కి 10 లక్షల మంది జనాలను దొలుకొని పోవాలని చేయి గుర్తు పార్టీ లీడర్లు అందరు చూస్తున్నారంట. అంతేకాకుండా ఈ తుగ్గూడ సభలోనే చేయి గుర్తు పార్టీ లీడర్లు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఇచ్చే 5 గ్యారెంటీలు ఇంకా చేయి గుర్తు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారంట. అయితే ఎట్లయినా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గెలిచినాం, ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల ఖచ్చితంగా గెలవాలని చేయి గుర్తు పార్టీ లీడర్లు అందరు చూస్తున్నారంట. వారం 10 రోజులకి ఖచ్చితంగా ఒక్కటైనా గిట్లాంటి వార్త వస్తుంది. విద్యార్థిని కొట్టిన టీచర్ అని అయినా, లేకపోతే టీచర్ని కొట్టిన విద్యార్థి అని అయినా, ఇంకా లేకపోతే పోరగాలు కొట్టుకున్నారని అయినా ఖచ్చితంగా ఒక వార్త ఉంటుంది. ఇప్పుడు సూత గదే వార్త. ఆలస్యం ఎందుకు, మీరే చూడుండ్రి. మీ కొట్టుడు పాడుగాని గప్ప కొట్టుకుంటున్నారు. ఓరి వారి ఏం కొట్టుకుంటున్నారు? అది అగో ఆపుతలేరుగా. అసలే ఓరి వారి ఎందుకు కొట్టుకుంటున్నారు గట్లా? అసలు ఏమైంది? అసలు ముచ్చట ఏంటంటే ఇది మన పక్కపొంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో అయిందంట. ఏంది అసలు పంచాయతీ అని అంటే, పూరగాలు ఒక్క ఊరలో బయట ఊరలో పంచాయతీ అంట. అర్థం కాలేదా? అదేనొల్ల లోకల్ నాన్ లోకల్ పంచాయతీ అంట. గుంటూరులో మదిపాల త్రిపుర సుందరమ్మ సర్కార్ పాలిటెక్నిక్ కాలేజ్ లో జరిగిందంటే ఈ పంచాయతీ. కాలేజ్ లో చదివి పాలిటెక్నిక్ పూరగాలు అందరు కలిసి గుంపులుగా వచ్చి నడి రోడ్డు మీద గిట్లా పొట్టు కొట్టుకున్నారట. ఇట్లా నడి రోడ్డు మీద కొట్టుకుంటుంటే వచ్చిపోయే జనాలకు మస్తు తిప్పలైందట. చూసేటోళ్ళే గానీ ఆపేటోళ్ళు ఎవరు లేరు. అంతేకాదు చక్కగా పోరగాలు చదివే కాలేజీ ముందే గంతగానం కొట్టుకున్న కాలేజ్ సార్లు ఎవరు ఆపుతలేరంట. ఇక చూసిన జనాలుగా పోరగాలకు చదువు చెప్పే సార్లను మస్తుగా తిడుతున్నారంట. అంతే కదా మరి, అమ్మ నాయనలు కష్టపడి పని చేసి చదివించేది ఎందుకు? మంచిగా బాగుపడాలనే కదా. మరి ఇట్లాంటి చిల్లర పంచాయతీలు పెట్టుకుంటే చదువు ఎట్లా ఆపుతుంది చెప్పుర్రి? ఇంకా కాలేజ్ ముందే లొల్లు పెట్టుకుంటుంటే కనీసం ఆపకుండా సినిమా చూస్తున్న వాళ్ళ సార్ ఏమన్నా చెప్పుర్రి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలనే తిరుక్కుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు జనాలను పలకరించుకుంటా వాళ్ళతోని సారు మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో మాల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరూ. ఇప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలు ఇన్నుర్రీ.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా ఉందా అంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టున్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మసిబూసి మారడికాయ చేయపై ప్రయత్నం చేస్తా ఉంది. నేను రేపు ఏం మొక్క పెట్టుకొని మీరు తుగ్గూడలో మీటింగ్ పెట్టారని అడుగుతా ఉన్నాను. ఏం సాధించారని అడుగుతా ఉన్నాను. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా, ఈ గ్యారెంటీలు అమలు చేయాలా. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. అసలు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో ఎన్నికల తర్వాత విదేశాలకు పోతాడో తెలియదు. మరి తెలంగాణ ప్రజల సంగతిని అడుగుతా ఉన్నాం. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, బోర్లు ఎండిపోయాయి, పశువులకు కూడా నీరు లేనటువంటి పరిస్థితి. హామీలతో ఎలక్షన్ స్టంట్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాం, తుగ్గూడలో కాంగ్రెస్ సభ పేరుతో ఏదైతే కథ నడపాలని చూస్తున్నారో, ప్రజలు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కేసీఆర్ ఇదే విధంగా మోసం చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపారు. మీరు ఈ పార్లమెంట్ ఎన్నికలు అడిగే ముందు, ఓటు అడిగే ముందు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని గ్యారెంటీలు అమలు చేస్తేనే మీరు తెలంగాణ ప్రజల నోటు అడగాలి. అగో మొన్ననే మన బాలయ్య సారు లెక్క పులితోని ఫైటింగ్లు చేసిన ఒక రిపోర్టర్ అన్న గురించి చెప్పుకున్నాం కదా. అచ్చు గట్లనే సేమ్ టు సేమ్ ఇక్కడ సుత గట్లనే అయింది. అది ఎక్కడనో మీరు మలక చూడుండ్రి. ఆగో ఒకసారి కళ్ళు పెద్ద చేసుకొని చూడుర్రి. గట్ల వచ్చేది పిల్లి కాదోళ్ళు, పెద్ద పులి. చూసిర్రా ఎట్లా దర్జాగా ఉరికొస్తుందో. ఈ ముచ్చట కాశ్మీర్ లో గందర్బార్ జిల్లాలో ఫతేపూర్ అనే ఊర్లో జరిగిందంట ముచ్చట. అసలు ముచ్చట ఏందంటే గా పులి అడవిలో నుండి చిన్నగా ఊర్లోకి అలవాటయ్యి జనాలను మస్తు భయపెడుతున్నదంట. జనాలు గెదిమితే పోతానికి అదేమన్నా పిల్లా చెప్పుర్రి మీరే. పెద్ద పులి కదా, ఇక కోపం వచ్చి గా జనాల మీదకే మరల పడ్డదంట. గా ఊరోల్సతో గా పులితోని మస్తు తిప్పలు పడుతున్నారంట. ఇక ఒక ఆర్మీ పోలీస్ అన్న పులిని పట్టుకొని అచ్చు మన బాలయ్య బాబు లెక్కనే మస్తు ఫైటింగ్ చేసిండంట. అగ చూడు ఒకసారి గా అన్న పులితోనే ఎట్లా ఫైటింగ్ చేస్తున్నాడో. కానీ పాపం గా పులితోని జరిగిన గా ఫైటింగ్ లో పోలీస్ అన్నకే చాలా దెబ్బలు తగినాయంట. అయితే సార్ మీద గట్ల గా పులి దాడి చేస్తుంటే పక్కపోతున్న కొంతమంది అన్నలు సుత గా పులిని ఆగబట్టేందుకని గా మనిషి కట్టే తీసుకొని బాగానే దెబ్బలు వేసిర్రట. గా ఊరోళ్ళందరూ గా పోలీస్ అన్నకు చాలా థ్యాంక్స్ చెప్పిర్రట. అంతే కదా మళ్ళా పెద్ద పులి మెడలో వంచినట్టే మామూలు మాటలు చెప్పుర్రి కదా. ఇక గందుకే గా పోలీస్ అన్న మస్తు గ్రేట్ అని ఇది చూసిన అందరు మస్తుగా ఓడుతున్నారు. అంతేకాదోళ్ళు సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది. నడుచుకుంటానో బండి మీద వస్తుంటానో ఒకటికి 2 మాటలు చూసుకోవాలి. వెనుక మరల ఏమున్నది ముంగట ఏమున్నదని ఎప్పుడు ఎటుకెళ్ళి ఏం అడ్డం వస్తాయో తెలియదు. కానీ గివిటితోని గట్ల కాదుల్లా. మనం వాటికి ఎదురు పడ్డా రిస్కే, వాటికి మనం ఎదురు పడ్డా మనకే రిస్కే. అట్లుంటది వాటితోని. అగ చూసిరగా చిన్నపిల్లలు ఇద్దరు నిమ్మలంగా నడుచుకుంటూ వాళ్ళ ఇళ్ళకు పోతున్నారు. గంతే ఒక్క పాలి కుక్కలు అన్ని గట్ల మీద పడ్డాయి. అగ చూడుర్రి గా పొల్లగాని మీద ఎట్లా పడుతున్నాయో గా కుక్కలు. ఎంత పెద్ద మంద ఉన్నదో చూసిర్రా. వామ్మో జరంతుంటే ఎంత పని అయ్యేది కదా. అయితే ఈ ముచ్చట ఏడ జరిగింది తెలియదు కానీ రాత్రిపూట గా పిల్లగాళ్ళు ఇద్దరు కిరాణా దుకాణాలకి పిపర్మెంట్లకు బిస్కెట్ల కోసం అని పోయిర్రంట. ఇక తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు దారి ఎమ్మట ఎవ్వరు లేరంట. ఇక గా ముందు చిన్న పిల్ల దబా దబా ఇంటికి పోయింది గాని వెనుక మరలొచ్చే పిల్లగాడు చిన్నగా ఏదో తినుకుంటూ పోతున్నాడట. ఇక అది చూసిన కుక్కలు గంతే ఇక పిల్లగాడి తినేది చూసి గప్పున మీద పడ్డాయంట. ఒక్కసారి గట్ల అన్ని కుక్కలు మీద పడేసరికి మస్తు భయపడి గట్టిగా ఒర్లిండట. పిల్లగాడి గట్ల ఒర్లేసరికి ఇది చూసిన చుట్టుపట్టు జనాలు వెంటనే ఉరికొచ్చిర్రంట. వచ్చిగా కుక్కల్ని అన్నిటిని గదిమేసరికి ఉన్న కుక్కలని ఒక్కసారిగా గా పిల్లగాని వదిలిపెట్టి ఉరికినాయంట. వామ్మో అయినా చిన్న పిల్లలను గట్ల ఒక్కల్ని వదిలిపెడతారా చెప్పుర్రి. జరంతుంటే ఎంత పని అయ్యేది కదా. ఇది చూసిన జనాలు వామ్మో పెద్ద గండం తప్పిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఒక బండి మీద ఎంతమంది పోతారో చెప్పుండ్రి. ఒకరు లేదంటే ఇద్దరు పోతారు.
మరీ అర్జెంటు ఇక తప్పదు అనుకుంటే 3 పోతారు అంతే కదా. కానీ ఇప్పుడు మీకు ఒక బండి చూపిస్తా చూడుండ్రి, మస్తుగా పరిశాన్ అవుతారు అందరూ. చలో పాల్లి. అబ్బర బిడ్డ 1 2 3 4 5 6 7 వామో 7గురు పోతున్నారు బండి మీద. భలే గమ్మత్తుగున్నది కదా. ఇది పిల్లగాలు తయారు చేసిర్రంట. అయితే గా బండి తయారు చేసిన పిల్లాడు అట్లా దోస్తుగాలను ఎక్కించుకొని అట్లా షికారుకు పోతా ఉంటే ఇది చూసిన కన్నా బండి ఆపి గా బండి గురించి అడిగిండంట. అయితే ఈ బండి మీద ఒకటేసారి దగ్గర 7గురు పోవచ్చంట. అంతేకాదు వాళ్ళ ఏకంగా ఈ బండి మీద 200 కిలోమీటర్ల దూరం దాకా పోవచ్చంట. ఇది పెట్రోల్ తోని నడవది, డీజిల్ తోని నడవదంట. మరి ఎట్లా నడుస్తుంది అనుకుంటుర్రా? ఇది సోలార్ పవర్ తోని నడుస్తుందంట. చూస్తానికి మస్తుగా ఉన్నది కదా. ఈ బండి తయారు చేయడానికి మస్తు తక్కువ ఖర్చు అయిందట. ఇది చేయనికే 10,000 రూపాయలు ఖర్చు అయిందట. ఈ వీడియోని మన దేశంలోనే ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన హర్ష గియాంక సార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందట. సార్ మాట్లాడుకుంటూ మన దేశానికి పోరగాలు దేశాల నుండి కొత్త పెద్ద కార్ల కంపెనీలు రావాలని మస్తుగా చూస్తున్నాయి. గాని ఇట్లాంటి మన దేశంలో ఉన్న కొత్త టాలెంట్ తో పోటీ పడుడు చాలా కష్టమని అంటున్నాడు సారు. అంతేకాదల్లా సార్ గట్ల అన్నాక ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతుంది. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.